నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో సామాజిక సేవకర్త ఎంఏ హకీం, మండల బీఆర్ఎస్ నాయకుడు స్థానిక నాయకులతో కలిసి బుధవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పాత పోతంగల్ గ్రామానికి చెందిన పగల నవీన్, ముదిరాజ్ దంపతులకు అనారోగ్యంతో బాధపడుతున్న వారి అబ్బాయికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదే గ్రామానికి చెందిన మ్యాదరి సాయేవకు కంటి ఆపరేషన్ కోసం 5,000 రూపాయలు, అదేవిధంగా ఆఫ్రిన్ అనే మహిళకు 6,000 రూపాయలతో నెల రోజుల కిరాణా సరుకులను రంజన్ తోఫాగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అజ్మేరి అనే మహిళకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవతను చాటుకున్నారు. నాకు వేరే కారణాలన్నీ పోయినందుకు రాలేకపోయాను కాబట్టి నాకు తోచినంతగా ఆ చిన్న బాబు పుట్టంగానే అనారోగ్యంతో ఉండడం కాబట్టి చాలా బాధ కలిగింది. కాబట్టి అతనికి చికిత్స నిమిత్తం కొంత ఆర్థిక సాయం చేయడం అయినది. నేనే కాదు, ఇంకా ఎవరైనా దాతలు ఉన్న ఆ చిన్న బాబుకు అందరూ సహాయం చేసి కాపాడుకోవాల్సిందిగా అందరికీ నేను కోరుతున్నాను. కాబట్టి పేరు పేరున అందరికీ తల వంచి నమస్కారం పెడుతున్నాను. ఇటు చిన్న పిల్లలకు ఎలాంటి బాధలు కాకుండా ప్రతి ఒక్కరు మనం సహాయం చేస్తే ఒక చినుకు కూడా సముద్రంగా మారుతుంది. కాబట్టి అందరి సహాయంతో ఆ బాబు ఆరోగ్యంగా కోలుకుంటారని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఇంతతో ఈరోజు ఉత్తరం గ్రామం ఒకటాన్ వద్ద మేఘరి సాయవ అనే ఆవిడ చాలా బీద దశలో కన్ను కడమంట ఆపరేషన్ చేయించినాము. అంటే ఆపరేషన్ కొరకు నాకు తోచినంత సహాయం ఒక 5,000 చేశాను. జీవితంలో అతి ముఖ్యమైనది కళ్ళు కాబట్టి అతి కళ్ళకు కాపాడడం మన ధర్మం. అన్ని అవయవాలు పోగొట్టుకున్న కళ్ళు మంచిగుంటే ఆమె జీవితం మంచిగుంటుంది. చాలామంది కళ్ళు కనబడక బాధపడుతున్నారు. ఈ విషయము దత్తుగారి ద్వారా నాకు తెలిస్తే నేనన్నా ఆపరేషన్ అయితే చేయించు, తర్వాత నేను వచ్చి ఆదాయం ఖర్చుకు ఇస్తా అని చెప్పాను. ఒకవేళ మన మండల్లో ఎవరికి కూడా ఇటువంటి ఆపరేషన్ అయితే మండల సర్పంచ్ ద్వారా కానీ ఎవరి ద్వారా నాకు తెలియజేస్తే నాకు తగిన సహాయం నేను అందజేస్తానని మన మండల ప్రజలకు కోరుతున్నాను. కాబట్టి మీడియా ద్వారా మీ అందరికీ చెప్తున్నాను, మనము ఒకరికి సహాయం చేయాలి. సహాయం కాకుంటే ఎవరికైనా సహాయం చేయించాలి. అది మానవతా గౌరవం, మానవ సేవ మాధవ సేవ అంటారు. మీరు పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక ధర్మంగా సహాయపడినా అది కూడా ఒక సహాయం కిందకు వస్తుంది. కాబట్టి మీరు దయచేసి తమ తమ గ్రామాల్లో ఎవరికైనా ఇటువంటి పేదరికంలో ఉండి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే కొద్దిగా మాకు తెలియజేయాలని మీకు అందరికీ నేను మనవి చేస్తాను.